వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాలింట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకున్నాం, అటువంటి దాంట్లో పెట్టి చిన్న పార్ట్స్ చేసినవన్నీ పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly it is the rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లోకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు, ఆ ఎవిడెన్స్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు, అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడున్నటువంటి జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి వేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది.